హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటి అంటే మీకు తమ్లైన్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్లైన్ ద్వారా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. ఇంతకు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ కాని హాస్పిటల్స్ని నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అని అంటారు. ఈ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందలేరు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో క్లెయిమ్ మాత్రమే వర్తిస్తుంది, క్యాష్లెస్ అయితే వర్తించదు. మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. నెట్వర్క్ హాస్పిటల్ అయితే మనము క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు, లేదా క్లెయిమ్ కూడా అప్లై చేయొచ్చు. సో రెండు కూడా ఎలిజిబుల్ అనేది ఉంటుంది దేంట్లో, నెట్వర్క్ హాస్పిటల్లో. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అయితే ఓన్లీ క్లెయిమ్ ప్రాసెస్ మాత్రమే ఆఫ్లైన్లో చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే క్లెయిమ్ ఎలా చేసుకోవాలనే ప్రొసీజర్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. క్లెయిమ్ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 18 డాక్యుమెంట్స్ అనేది మనకు డీటెయిల్స్గా కావాలి. దీంట్లో ఫస్ట్ స్టెప్, మనం హాస్పిటల్కి జాయిన్ అవ్వగానే క్లెయిమ్ ఇంటిమేషన్ నెంబర్ అయితే తీసుకోవాలి. ఆ క్లెయిమ్ ఇంటిమేషన్ నెంబర్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను. మనం హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి క్లెయిమ్ ఇంటిమేషన్ నెంబర్ అయితే తీసుకోవాలి. సో దానికి చేయాల్సిన నంబర్ ఏంటి అంటే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మనం ఇలా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాం సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్ వల్ల, సో మనకు ఇంటిమేషన్ క్లెయిమ్ నెంబర్ కావాలని చెప్తే వాళ్ళు మనకు లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ నంబర్, మన బేసిక్ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్రాస్ వెరిఫై చేసి మనకు ఒక క్లెయిమ్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసి ఇస్తారు. వన్స్ కాల్ కట్ అవ్వగానే మీకు వితిన్ 2 మినిట్స్లో ఒక మెసేజ్ అయితే ఇలా వస్తుంది. డియర్ కస్టమర్, యువర్ క్లెయిమ్ నెంబర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని. ఇదే మీకు ఇంటిమేట్ క్లెయిమ్ నెంబర్ అనేది. మీకు వచ్చిన క్లెయిమ్ నెంబర్ అయితే ఒక చోట నోట్ చేసి పెట్టండి, ఎందుకంటే క్లెయిమ్ చేయాలంటే ఈ క్లెయిమ్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏ ప్రొసీజర్ అయితే ఉండదు. మీరు ఒక 4 డేస్ అయితే అడ్మిట్ అయ్యారు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు మండే అయితే జాయిన్ అయ్యారు, థర్స్డే అయితే డిశ్చార్జ్ అవుతున్నారు. మీరు డిశ్చార్జ్ అయ్యే థర్స్డే రోజు కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు కనిపిస్తున్న స్క్రీన్లో 18 డాక్యుమెంట్స్ కూడా కావాలి. ప్రజెంట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. వన్స్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడే రిమైనింగ్ 18 ఫస్ట్ వన్ అయితే క్లెయిమ్ నెంబర్ తీసుకున్నాం జాయిన్ అయ్యేటప్పుడు. రిమైనింగ్ 17 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 17 డాక్యుమెంట్స్ అనేది మనం డిశ్చార్జ్ అయ్యే రోజే అన్నీ కలెక్ట్ చేసుకోవాలి హాస్పిటల్లో మనము. ఇప్పుడు సెకండ్ వన్ ఏం చేయాలి, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు క్లెయిమ్ ఫ్రమ్ పార్ట్ బి. వాళ్ళు మనకు ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవాళ్ళు పార్ట్ ఏ, పార్ట్ బి అనే క్లెయిమ్ ఫామ్ ఇస్తారు. అది క్లెయిమ్ పార్ట్ ఏ అనేది మనమే ఫిల్ చేయాలి, పార్ట్ బి అనేది హాస్పిటల్ వాళ్ళతో ఫిల్ చేయించాలి. అది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చాలామంది దగ్గర క్లెయిమ్ ఫామ్స్ అయితే ఉండవు. సో నేను క్రోమ్లోకి వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. స్టార్ హెల్త్ పార్ట్ లైక్ క్లెయిమ్ పార్ట్ ఏబి అని సెర్చ్ చేశాను. ఇలా దీంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లెయిమ్ ఫామ్ అని. సో వన్స్ క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇది క్లెయిమ్ ఫామ్స్ అనేవి. సో వన్స్ డౌన్లోడ్ అవ్వగానే ఓపెన్ చేసి నేను ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. దీంట్లో పార్ట్ ఏ మాత్రమే మనం ఫిల్ చేయాలి, పార్ట్ బి అనేది హాస్పిటలైజ్ వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు. సో నేను డౌన్లోడ్ అయింది, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను దాన్ని. ఇక్కడ క్లెయిమ్ ఫామ్ పార్ట్ ఏ అని కనిపిస్తుంది కదా, దీన్ని మాత్రమే మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పాలసీ నంబర్, నేమ్, అడ్రస్, డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ అయితే చేయాలి. సో నేను ఫిల్ చేయడానికి జస్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ పాలసీ నెంబర్ దగ్గర జస్ట్ క్లిక్ చేసి ఆ పాలసీ నెంబర్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్గా P/P/ సంథింగ్ ఒక నంబర్ ఉంటుంది, మళ్ళీ స్లాష్ అంటే ఏ ఇయర్లో క్లెయిమ్ చేస్తున్నారో ఆ ఇయర్ 2024, 23, ఇక్కడ 24 కాబట్టి నేను చేస్తుండేది 24 అని ఇక్కడ నంబర్ కనిపిస్తుంది. ఇదే పాలసీ నెంబర్ అనేది మీకు హెల్త్ కార్డ్లో ఉంటుంది. ఈ పాలసీ నెంబర్ దాన్ని ఇక్కడ జస్ట్ ఎంటర్ చేయాలి. నేమ్, సో మీ పేరు, ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయ్యారు కదా, మీ హెల్త్ కార్డ్ మీ పైనే కదా ఉండేది, వాళ్ళ నేమ్. సో నా పేరు మంజునాథ్ కాబట్టి ఎగ్జాంపుల్గా మంజునాథ్ అని ఫిల్ చేసి అడ్రస్, డోర్ నంబర్ యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉంది ఆ డీటెయిల్సే ఫిల్ చేయాలి. లైక్ డోర్ నంబర్, విలేజ్,
మండల్ నేను జస్ట్ టైప్ చేయకుండా విలేజ్ ఏంటి, మండల్ ఏంటి, డిస్టిక్ ఏంటి అని మాత్రమే టైప్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ స్టేట్ మనకు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఫిల్ చేయాలి ఇక్కడ స్టేట్ దగ్గర. మళ్ళీ సిటీ, సో ఇది మీ సిటీ దగ్గర ఏది ఉంటుంది అదే ఫిల్ చేయండి. నేను అమరాపురం మండల్ టైప్ చేసి వద్దులే, మళ్ళీ అనంతపురం టైప్ చేస్తున్నాను మీ సిటీ. సో నేను అనంతపురం కాబట్టి అనంతపురం ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ పిన్ కోడ్ కూడా విత్ అడ్రస్తో సహా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ అంటే ఇక్కడ ఏంటి అడుగుతున్నారంటే, బిఫోర్ మీకు ఆల్రెడీ క్లెయిమ్ చేశారు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అన్నట్టు మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే ఉన్నాయి. సో దీని అయితే స్కిప్ చేయండి, మీరేం ఫిల్ చేయొద్దండి. ఒకవేళ ప్రీవియస్గా మీరు క్లెయిమ్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. అంటే సేమ్ ఇన్సూరెన్సా లేదా ఇంకా డిఫరెంట్, చాలామంది చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి, మీకు ఏది తెలియదు అంటే జస్ట్ ఈ పార్ట్ అనేది స్కిప్ చేయండి, ఫిల్ చేసే అవసరం లేదు. మళ్ళీ డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్, సో నేమ్ ఎవరు జాయిన్ అయ్యారు వాళ్ళ నేమ్. సో ఎగ్జాంపుల్ మంజునాథ్ అని చెప్పాను కదా, ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అని ఎంటర్ చేయాలి. ఏజ్, మీ ఏజ్ ఎంత అని యాజ్ పర్ ఆధార్ 28 ఎంత అంటే ఎంత. సో మంత్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి ఇక్కడ. మళ్ళీ వన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే కింద సేమ్ అడ్రస్ డిఫరెంట్ అని ఉంది కదా, సేమ్ పైన ఏం అడ్రస్ ఫిల్ చేసాం ఇక్కడ అదే అడ్రస్ ఫిల్ చేయాలి. సో జస్ట్ మీకు నేను టైప్ చేయకుండా సేమ్ యాజ్ అబోవ్ అని మాత్రమే టైప్ చేస్తున్నాను మీకు. సో ఇంకా సేమ్ అడ్రస్సే కాబట్టి నేను సేమ్ యాజ్ అబోవ్ అని రాస్తున్నాను. మీరు సేమ్ యాజ్ అబోవ్ రాయకుండా క్లెయిమ్ చేసేటప్పుడు డీటెయిల్స్గా లైక్ మండల్ నేమ్, విలేజ్ నేమ్ అంతా మెన్షన్ చేయండి. సో ఓకే, ఇంకా మళ్ళీ నేను టైప్ చేసి చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఉంటే manju145@gmail.com అనే ఇస్తున్నాను. మీకు ఏ జీమెయిల్ ఐడి ఉందో ఆ జీమెయిల్ ఐడి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ పిన్ కోడ్ ఇస్తున్నాను. మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్, సిటీ నేమ్ అనంతపూర్. సో ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, డీటెయిల్స్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజర్ దగ్గర. సో మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అంటే ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, హాస్పిటల్ డీటెయిల్స్, హాస్పిటల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ బెంగళూరులో స్పర్శ్ హాస్పిటల్ అనే దాంట్లో జాయిన్ అయ్యాను కాబట్టి హాస్పిటల్ నేమ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను. సో రిమైనింగ్ డేటా ఫిల్ చేయాలి ఇక్కడ. సో ఇది ఇక్కడ ఐపీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేమ్ ఆఫ్ హాస్పిటల్ ఇచ్చారు, దాని ఆపోజిట్లోనే నేమ్ ఆఫ్ ఐపీ అని ఉంది. ఐపీ అంటే మీకు డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు కదా, ఆ డిశ్చార్జ్ సమ్మరీలో ఐపీ డీటెయిల్స్ అనేది ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డిశ్చార్జ్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, టైమింగ్ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యాను. మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఉంది కదా, ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ అయితే మెన్షన్ చేస్తున్నాను నేను. 01/02/2024 రోజు జాయిన్ అయ్యాను. సో టైమింగ్స్ అరౌండ్ 10 AM. సో మళ్ళీ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇక్కడ ఎప్పుడు అంటే 04/02/2024, టైమింగ్స్ అరౌండ్ 5 PM. సో ఈ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను. ఇంకా ఏం మెన్షన్ చేయాలి? ఓకే, సో ఎనఫ్, ఇది డీటెయిల్స్ అయితే చాలు. డేట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ నేము, డిశ్చార్జ్ అడ్మిషన్ డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, టైమింగ్ సహా. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్, ఎంత అమౌంట్ అయింది అనేది. సో ఇక్కడ నేను హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ అనేది 42,000 మెన్షన్ చేస్తున్నాను. మీరు రిమైనింగ్ ఇక్కడ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది ఉంది. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మీరు హాస్పిటల్కి జాయిన్ కాకముందు బిఫోర్ 15 days కూడా క్లెయిమ్ అవుతుంది.
పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే వన్స్ డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ 15 డేస్ డిశ్చార్జ్ అయిన రోజు నుంచి 15 డేస్ మాకు ఎక్స్పెన్స్ అయిన డేస్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నేనైతే అదేం లేదు, ఇక్కడ జస్ట్ టోటల్గా అయితే 42,000 మెన్షన్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బిల్ ఇదేం అవసరం లేదు. మళ్ళీ లాస్ట్ బిట్ కింద మీకు డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్సూర్డ్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ పాన్ నంబర్, బ్యాంక్ నేమ్, ఎస్బీఐ లైక్ బెంగళూరు ఎక్కడ ఉంది అని. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే మన క్లెయిమ్ చేసే అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేసే అకౌంట్ నెంబర్కి మనకు అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది, లైక్ క్లెయిమ్ అవుతుంది. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఐఎఫ్సి కోడ్ SBIN 000 సంథింగ్. ఓకే, ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మనము పార్ట్ ఏ అంటే ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్, ఏ రోజు జస్ట్ ఆ రోజు ఫిల్ చేస్తున్న డేట్ కనిపిస్తుంది, ఆ డేట్ ఇక్కడ ప్లేస్ ఎక్కడ బెంగళూరు, సిగ్నేచర్ నా నేమ్ మెన్షన్ చేయాలి. సో ఇది ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ ఇచ్చింటారు, మీకు అవసరం లేదు, కావాలంటే చదువుకోవచ్చు. ఇవి టర్మ్ అండ్ కండిషన్స్ ఏంటి అని హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ రూల్ పరంగా. ఇక్కడ క్లెయిమ్ నెంబర్, మీకు క్లెయిమ్ నెంబర్ అంటే గుర్తే ఉంటుంది. మేము స్టార్టింగ్లో హాస్పిటల్కి జాయిన్ అయ్యే ముందు కాల్ చేసి ఒక క్లెయిమ్ నెంబర్ అనేది తీసుకున్నాం కదా, సేమ్ ఆ క్లెయిమ్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. పేషెంట్ అడ్మిషన్ నెంబర్ అని డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు కదా, దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఇది ఫిల్ అయినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ డీటెయిల్స్గా చూపిస్తాను. ఇక్కడ IP మెన్షన్ చేయాలి, తెలియదంటే అవసరం లేదు, దాంట్లో ఉంటుంది కాబట్టి. నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ అడ్రస్, లైక్ హాస్పిటల్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్ డీటెయిల్స్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ స్పర్శ హాస్పిటల్ బెంగళూరు కాబట్టి నేను డీటెయిల్స్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో పిన్ కోడ్ అట్ ఏ టైం పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. కింద వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్టార్ హెల్త్ అండ్ లీడ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కోమ్యూనిటీ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద ట్రీట్మెంట్ ఫ్రమ్ టు. ఓకే, ఇక్కడ అడ్మిషన్ అయిన డేట్, డిశ్చార్జ్ అయిన డేట్ అనేది రాయాలి. సో 01-02/2024 04-02/2024 డిశ్చార్జ్ అయిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ యువర్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్ ఆఫ్ ద క్లైమెంట్. ఇక్కడ నా సిగ్నేచర్ లైక్ డేట్ అండ్ ప్లేస్, ఇక్కడ డేట్ ఏదైనా ఇవ్వచ్చు. ఏ రోజు ఫిల్ చేస్తే ఆ రోజు డేట్ వేసేసి ప్లేస్ ఎక్కడ ఉన్నారో బెంగళూరు ఎక్కడైనా ఇవ్వచ్చు. అడ్రస్ ఆఫ్ ద ఇన్సూర్డ్ అంటే సేమ్ యాజ్ పర్ ఆధార్ అడ్రస్ పైన అంతా ఇచ్చారు కదా, సేమ్ అడ్రస్ ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. డోర్ నంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ ఎవ్రీథింగ్ పైన మెన్షన్ చేశారు యాజ్ పర్ ఆధార్, ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అడ్రస్ మెన్షన్ చేయాలి. సో పార్టీ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో డేట్ ఈరోజు 3వ తారీఖు కాబట్టి నేను 3వ తారీఖు ఫిల్ చేస్తుండేది ఇది చేశాను. ప్లేస్ బెంగళూరులో ఉన్నాను. సో బెంగళూరు డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను. సో ఇది పార్ట్ బి. ఈ పార్ట్ బి అనేది హాస్పిటల్ వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు. మీకు డౌట్ ఉంటే మీరు ఫిల్ చేయొచ్చు. కొన్ని మాకు తెలియదు కాబట్టి పార్ట్ బి అనేది హాస్పిటల్ వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు. డిశ్చార్జ్ అయ్యే రోజు ఈ ఫామ్లో మనం ఫిల్ చేయించుకొని రావాలి. లైక్ ఏం మెన్షన్ చేస్తారు, నేమ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేసి ఇస్తారు, స్పర్శ హాస్పిటల్ అని. లైక్ ఈమెయిల్ ఐడి వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. డీటెయిల్స్ ఆఫ్ ద పేషెంట్ డీటెయిల్స్ అంటే మా డీటెయిల్స్, లైక్ పేషెంట్ ఎవరు, మంజునాథ్, డిశ్చార్జ్, సో డేట్ ఆఫ్ డిశ్చార్జ్ చేసి మెన్షన్ చేస్తారు. రిమైనింగ్ అన్నీ వాళ్ళే ఫిల్ చేసిస్తారు, వాళ్ళకి ఇస్తే మనం ఏం ఫిల్ చేసేది ఏమి ఉండదు. సో ఈ పార్ట్ బి అనేది ఫిల్ చేసి డిశ్చార్జ్ అయ్యే రోజు తీసుకోవాలి. నెక్స్ట్ సో ఇక్కడ నేను 18 డాక్యుమెంట్స్ అనేది కావాలని చెప్పాను కదా, పైన క్లెయిమ్ని ఇంటిమేషన్ నంబర్, క్లెయిమ్ పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఫిల్ చేసాము ఇప్పుడు ఇంతకుముందే. సో 2 డాక్యుమెంట్స్ అనేది ఫస్ట్ వన్ డాక్యుమెంట్స్ కాదు, అది ఒక నంబరు, క్లెయిమ్ నంబర్ అయిపోయింది. సెకండ్ వన్ కూడా పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, డిశ్చార్జ్ సమ్మరీ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది తీసుకోవాలి. సో డిశ్చార్జ్ సమ్మరీ ఇంపార్టెంట్, దీంట్లో ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటారు. ఆ డిశ్చార్జ్ సమ్మరీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మనం ఏ డాక్యుమెంట్ తీసుకున్నా, డిశ్చార్జ్ సమ్మరీ, ఫైనల్ బిల్, అలా ఏ బిల్ తీసుకున్నా కూడా స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ.
ఇక్కడ థర్డ్ డాక్యుమెంట్ డిశ్చార్జ్ సమ్మరీ అన్నాను కదా, ఇక్కడ మూడో డాక్యుమెంట్ ఏంటి, డిశ్చార్జ్ సమ్మరీ. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, నా డీటెయిల్స్ అన్ని హైడ్ చేశాను. డిశ్చార్జ్ సమ్మరీ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ డిశ్చార్జ్ సమ్మరీ అనేది మూడో డాక్యుమెంట్స్ మనకు. ఈ డిశ్చార్జ్ సమ్మరీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం ఏం దీంట్లో మెన్షన్ చేసేది ఏం లేదు. జస్ట్ సిగ్నేచర్ సీల్ ఉన్నాయా లేదో అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. డిశ్చార్జ్ సమ్మరీలో మేము జాయిన్ అయిన డేట్, ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారో ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇది థర్డ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ టోటల్గా 3 డాక్యుమెంట్స్ అనేది మాకు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సో పైన 3 డాక్యుమెంట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫోర్త్ వన్, ఫైనల్ బిల్ విత్ బ్రేకప్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్. ఇక్కడ స్టాంప్ అండ్ సిగ్నేచర్ కామన్. ఫైనల్ బిల్ విత్ బ్రేకప్ అంటే మనకు అమౌంట్ ఎంత అయ్యింది అనేది ఒక ఫైనల్ బిల్ అనేది ఇస్తారు. ఆ ఫైనల్ బిల్ వాళ్ళే ఇస్తారు. దాంట్లో కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది ఉందా లేదా అని. సో నేను ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇది ఫైనల్ బిల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మార్కేసి చూపిస్తున్నాను కదా, అమౌంట్ అయితే ఇంత ఉంది. సో దేనికి యూజ్ చేసాము సపరేట్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటారు. నేను అంతా హైడ్ చేశాను. జస్ట్ టోటల్ అమౌంట్ ఎంత అని చూపిస్తున్నాను. రిమైనింగ్ ఏది కనబడదని హైడ్ చేశాను. సో ఫైనల్ బిల్ అనేది మనకు ఇలా ఉంటుంది. సో ఫైనల్గా ఫిఫ్త్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. పేమెంట్ రిసిప్ట్ టువర్డ్స్ ఫైనల్ బిల్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్. సో పేమెంట్ రిసిప్ట్ టువర్డ్స్ బిల్ అంటే సో సిగ్నేచర్ ఒరిజినల్ విత్ ఓకే. మనకు పేమెంట్ చేసి ఉంటాం కదా, మనం పేమెంట్ చేసిన దానికి కూడా దేని ద్వారా చేసాం, లైక్ ఫోన్పేనా క్రెడిట్ కార్డ్ అనేది ఒక స్లిప్ అనేది ఇస్తారు. దానిపైన కూడా మనకు విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది తీసుకోవాలి. అదైతే నాతో లేవు. సో ప్రతి ఒక్కటి ఇవ్వాలి. ఇక్కడ మీకు అర్థమైంది కదా, పేమెంట్ రిసిప్ట్ అంటే లైక్ ఫోన్పేనా డెబిట్ కార్డా దేని ద్వారా అని వాళ్ళు మెన్షన్ చేసి ఒక నాకు ఈ పేమెంట్ స్లిప్ కూడా దొరికింది, చూపిస్తున్నాను. పేమెంట్ రిసిప్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇదే పేమెంట్ మోడ్. ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. పేమెంట్ మోడ్ డెబిట్ కార్డ్స్. జస్ట్ ఇది కూడా కావాలి, ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా. సో దీనిపైన సీల్ వేసి ఇస్తారు హాస్పిటల్వి. సో ఇది కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది లేకుంటే మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మనకు టోటల్గా 5 డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. స్క్రీన్లో కనిపిస్తున్న 5 డాక్యుమెంట్స్ అయితే మనకు కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ అన్ని మైనర్ థింగ్, లైక్ 6 పాయింట్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే కావాలి. లైక్ మనకు అడ్మిట్ అయినప్పటి నుంచి బీపీ షుగర్ ఎంత అని ప్రతి ఇన్వెస్టిగేషన్ చేసింటారు, ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి. 7th పాయింట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ విత్ ఒరిజినల్. సో 8th పాయింట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ బిల్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్. ఆల్ ఇన్వెస్టిగేషన్ బిల్స్ వాళ్ళే ఇస్తారు. 9th పాయింట్ ఆల్ మెడిసిన్ స్లిప్ అన్ని ఒరిజినల్ మనకి ఇచ్చింటారు కదా మెడిసిన్ తీసుకురావడానికి, ఆ మెడిసిన్స్ అన్నీ విత్ సీల్ అండ్ సిగ్నేచర్తో కలెక్ట్ చేసుకోవాలి. 10th పాయింట్ ఆల్ మెడిసిన్స్ బిల్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్. మెడిసిన్స్ తీసుకునేటప్పుడు మనకు బిల్స్ ఇస్తారు కదా ఎంత అయిందని, అవి కూడా విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్తో మనం కలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏవైనా ఎక్స్రే 11th పాయింట్ మనకు ఏమైనా ఎక్స్రే కానీ ఫిలమ్స్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఉంటే ఆ ఫిలమెంట్ కూడా వాళ్ళకు ఒరిజినల్స్ ప్రొవైడ్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి. ఇక్కడ 12th పాయింట్ ఏంటి అంటే లెటర్ ఫర్ లేట్ సబ్మిషన్ ఫర్ లేట్ క్లెయిమ్ ఇంటిమేషన్. అంటే మేము స్టార్టింగ్లో ఒక కాల్ చేసి క్లెయిమ్ నెంబర్ తీసుకున్నామే, అది ఒకవేళ లేట్గా వాళ్ళకి ఇంటిమేట్ చేసి డిశ్చార్జ్ అయినప్పుడు, వన్స్ డిశ్చార్జ్ అయ్యి తర్వాత వాళ్ళకి ఇంటిమేట్ చేసి క్లెయిమ్ తీసుకుంటే అలాంటి టైంలో మనం ఒక రిక్వెస్ట్ లెటర్ అని ఇవ్వాలి. మనకైతే ప్రజెంట్ అవసరం లేదు, ఎందుకంటే విత్ ఇన్ టైంలో మనము వాళ్ళకి ఇన్ఫామ్ చేసి క్లెయిమ్ నెంబర్ అనేది తీసుకున్నాము. లేట్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రిక్వెస్ట్ లెటర్ అనేది కావాలి. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మనకైతే అవసరం లేదు ఈ రిక్వెస్ట్ లెటర్ అనేది. ఈ 13th పాయింట్ ఇండోర్ కేస్ పేపర్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అంటే మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు ఈ డాక్యుమెంట్స్ కూడా. సో 13 పాయింట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి.
రిమైనింగ్ మనకు 14, 15, 16, 17, 18 డాక్యుమెంట్స్ అనేది కావాలి. 14th ఏంటి? ప్రపోజర్ ఆధార్ కార్డ్. ఒక ఆధార్ కార్డ్ అనేది కావాలి. ప్రపోజర్ పాన్ కార్డ్ అనేది ఉండాలి. ప్రపోజర్ క్యాన్సల్ చెక్ లైక్ పాస్బుక్ అయినా క్యాన్సల్ చెక్ అయినా పాస్బుక్ ఇచ్చినా ఓకే. 17th పాస్పోర్ట్ సైజ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. లాస్ట్ 18th పేషెంట్ ఆధార్ కార్డ్ పైన ఆల్రెడీ ఉంది. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి సరిపోతాయి. టోటల్గా 18 డాక్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నట్లు 18 డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ వన్ అయితే హాస్పిటల్కి జాయిన్ అయ్యేటప్పుడే ఇంటిమేషన్ ఒక క్లెయిమ్ నెంబర్ తీసుకుంటాం. అది ఒక క్లెయిమ్ నెంబర్ అంతే. రిమైనింగ్ 18 డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రిమైనింగ్ 17 డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని 17 డాక్యుమెంట్స్ అంటే రిమైనింగ్ ఒక 10 అయితే హాస్పిటల్ నుంచి తీసుకుంటా. రిమైనింగ్ ఒక 4 అయితే మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలా ఉంటాయి. సో ఫైనల్గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యి 15 రోజుల వరకు మనకు టైం అయితే ఉంటుంది. అంటే 15 days టైం ఉంటుంది వన్స్ డిశ్చార్జ్ అయితే. ఎగ్జాంపుల్ 4th డిశ్చార్జ్ అయ్యాం కదా, 4th + 15 అంటే 19 days. అంటే 19th లాస్ట్ డేట్. అరౌండ్ 15 days మాత్రం టైం ఉంటుంది. వితిన్ 15 daysలో కొరియర్ అయితే చేయాలి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్రస్కి. ఏ అడ్రస్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. మీకు స్క్రీన్లో కనిపిస్తున్న అడ్రస్కి అయితే నేను కొరియర్ చేశాను. సో చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇదే అడ్రస్సా లేదా ఏది అని. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అలా డౌట్ ఉంటే నేను ఫర్దర్గా మెయిల్ అడ్రస్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు కొరియర్ చేసే ముందు జస్ట్ కాల్ చేసి కనుక్కోండి ఏ అడ్రస్కి కొరియర్ చేయాలి, ఇంకా రికవరీ డాక్యుమెంట్స్ ఏదైనా కావాలని జస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోండి. సో మీకు స్క్రీన్లో కనిపిస్తుందా? ఈ డీటెయిల్స్కి అయితే కాల్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఏ అడ్రస్కి కొరియర్ చేయాలని ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 180042522255కి కాల్ చేసి కనుక్కుంటే మీకు ఏ అడ్రస్ అని డీటెయిల్స్గా మెన్షన్ చేస్తారు. వన్స్ సబ్మిట్ చేయగానే మ్యాక్సిమం 15 daysలో క్లెయిమ్ అయితే అవుతుంది. మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆఫ్లైన్లో క్లెయిమ్ చేసుకోవడానికి ఇంత పెద్ద ప్రొసీజర్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.